నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా పోలీస్ పెరడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ ను జిల్లా ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. పోలీస్ విధులు ఎలా ఉంటాయి, డ్రోన్స్ ఎలా ఉపయోగపడతాయి, పోలీస్ రోజువారీ కార్యక్రమాలు అన్ని ఎలా ఉంటాయని అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో త్యాగానికి ధైర్యానికి ప్రతిజ్ఞ నిలుస్తారని అన్నారు. పెరడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించారు. పోలీస్ అంటే ప్రజలకు ఉన్న భయాలను తొలగించి పబ్లిక్ తో అనుసంధానం చేసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు. ఒక వ్యక్తి ఒక గంట నిలబడడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక ట్రాఫిక్ పోలీసు గంటల తరబడి నిలబడి రూల్స్ చెప్తుంటారు. ప్రతి విషయం విద్యార్థుల ద్వారా కనీసం తల్లిదండ్రులకు అవగాహన ఏర్పడాలి అని తెలియజేశారు. Aquí, वापस. Aquí come. అది బాంబు కూడా ఒక స్మెల్ ఉంటుంది, అది మనకి రాకపోతే దానికి వస్తుంది. చూద్దాటే ఉన్నాడు ఇంకొక రోలు కొంచెం గ్రీన్ మ్యాట్ మీద ఉండాలి. మన పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పిల్లలందరికీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి పోలీస్ విధులు ఎలా ఉంటాయి, పోలీసు వేరే వేరే విభాగాలన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలాంటి వెపన్స్ వాడతారు, డాగ్ స్క్వాడ్ అంటే ఎలా పనిచేస్తుంది, ఈ బాంబులు డిటెక్ట్ చేసే స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ఏ ఎక్విప్మెంట్ వాడతారు, మనం ఇప్పుడు కొత్తగా ఏలూరు పోలీసు వాడుతున్న డ్రోన్స్, న్యాయ సహాయక అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవంగా మార్చడము, పోలీస్ మీకోసం ఉన్నారు, మీ సర్వీస్ కోసమే పోలీస్ ఉన్నారని పిల్లల నుంచి యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్ కి పబ్లిక్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ కమెమరేషన్ వీక్ ఎప్పటి నుంచో పని చేస్తుంది. అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు సీక్రెట్ గా లోపల ఉంటుంది. ఈ ఓపెన్ హౌస్ లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయించడం, వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడం, పోలీసు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో వాళ్ళు పనిచేస్తారు, ఏవేవి వాడి పని చేస్తారు, అవన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్విప్మెంట్ ఉంది, బ్రెత్ అనలైజర్, అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్ కి ఎలా మంచి జరుగుతుంది. కెమెరాలు, LHMS సిస్టమ్ ఉంది మన దగ్గర. ఎవరైనా సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు. దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీస్, శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఉంది. ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయొచ్చు. అంతేకాకుండా మన జిల్లాలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఊరు పేరు లేకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ సమస్యను పట్టుకుని మనం చాలా మంది. ఏలూరు జిల్లా చింతలపూడి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే చదువు ఒక్కటే మార్గమని, కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ అన్నారు. చింతలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పోలీసులు అమరవీర దినోత్సవం సందర్భంగా చింతలపూడి హైస్కూల్ విద్యార్థులతో పోలీసు విధుల నిర్వహణ, పోలీసు ఉపయోగించే ఆయుధాల గురించి, పోలీసు అమరవీరుల గురించి వివరించారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా డైల్ 112 కాల్ చేయాలని సీఐ అన్నారు. మీ అమ్మఒడి పడిందా, తల్లికి వందనం పడిందా అని చెప్పేసి అనేది కూడా ఫోన్లు చేసి చీట్ చేస్తూ ఉన్నారు.
అవి కూడా వాస్తవం కాదు. మీరు అరెస్ట్ అయ్యారు, మీకు డ్రగ్స్ వచ్చింది, మీకు పార్సల్ వచ్చింది, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి కూడా ఫోన్ చేస్తారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. పోలీసు ఎప్పుడైనా ఇంటికి వస్తారు, తగ్గించి ఫోన్లో అరెస్ట్ చేయడం అనేది ఎక్కువ ఉండదు. ఓకేనా? అంతేనా? ఏం చేస్తారు? గౌరవం కావాలంటే ఏం చేయాలి? ఎవరికన్నా టీచర్లు ఎక్కువ తక్కువ చెప్తారా? కొడతానే ఎవడన్నా అధికారిగా ఎవరికి చేతులు కట్టుకునే వాళ్ళు దొంగలు ఎవడన్నా కొడతారా? అదంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? సంస్కారం అయితే మన భవిష్యత్తులో తీసుకుని దాని ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యంలోకి రాకముందు ప్రస్తుతం క్రియాశీలక మంత్రిగా పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాగలం యాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. మంత్రి లోకేష్ ప్రజాగలం యాత్రలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 100% సీట్లు ప్రభుత్వమే నడిపేలాగా చూసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈ రోజు మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం విద్యార్థి లోకానికి తీరని అన్యాయం చేయడమే అని, ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమని తెలియజేశారు. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు 22 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ బస్సు యాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం మొదలుకొని పెద్ద ఎత్తున విద్యార్థులు సమీకరించి బహిరంగ సభలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం రోజు విద్యార్థుల నష్టాన్ని పూర్తిగా విద్యార్థులు వివరిస్తా ఉన్నాము. రాష్ట్రంలో అధికారులు రాకముందు ఈ కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముఖ్య కుమారుడు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 10 మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 50% సీట్లు అందుకుంటే మన యువగలం పాదయాత్రలో భాగంగా 165 రోజు ఆగస్టు 16, 2023 సంవత్సరంలో హామీ ఇచ్చారు. మేము అధికారులకు వస్తే 100% సీట్లని పూర్తిగా కవర్ చేస్తామని చెప్పారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం సీట్లు మాత్రమే అమ్ముతుంది. కానీ కుటుంబ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలనే అమ్మేస్తా ఉంది. వారి టీడీపీ పార్టీ చెందినటువంటి వాళ్ళని, వారి సామాజిక వర్గం చెందినటువంటి వారికి ఈరోజు మెడికల్ కళాశాల భూముల్ని 100 రూపాయలకి 800 రూపాయలకి లీజులకు ఇచ్చేస్తా ఉన్నారు. దీనికి ఏదైతే పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పారు. అధికారులకు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నామని ఇంతవరకు ₹1 విద్యార్థులకు జమ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్లు, డిగ్రీలు, పీజీలు స్పాన్సర్ వేసుకొని 10,30,000 మంది విద్యార్థులు రోడ్ల మీద నిరుపేదలుతా ఉన్నారు. ఈ రోజు స్విగ్గీ, జొమాటో, రాపిడో ఎవరైనా కూడా మా బీటెక్ అయితే డిగ్రీ అయితే చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి పూర్తిగా రాష్ట్ర ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించేంత వరకు ఏదైతే ఏలూరులోని సుబ్బమ్మదేవి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి భావన ఢిల్లీలో జరిగే నాసా సైంటిస్టులు ముఖాముఖి కార్యక్రమంలో స్థానం సంపాదించడం చాలా ఆనందంగా ఉందని సిటీ న్యూస్ కు తెలియజేశారు. పాఠశాలలో జరిగే ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రాం ద్వారా తనకిచ్చినటువంటి ప్రాజెక్ట్ ను వివరించడం జరిగిందని, అందులో భాగంగా జిల్లా నుంచి 2 మాత్రమే ఢిల్లీలో జరిగే సైన్స్ ఫైర్ ప్రోగ్రామ్ కు ఎంపిక చేశారని, అందులో సుబ్బమ్మదేవి స్కూల్ నుంచి భావన అనే నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని, దీనికి తోడ్పాటు చేసినటువంటి మా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు, సైన్స్ మాస్టర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. నా పేరు ఈబా అనొచ్చి, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను సుబ్బమ్మదేవి స్కూల్. మొన్న గతంలో జరిగిన
సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేశాను. దాంట్లో టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా నన్ను ఈ నాసా వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దేనికంటే ఢిల్లీకి తీసుకువెళ్ళడానికి. అలాగే ఈ NMS రావడం వల్ల నన్ను తీసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఇద్దరిని సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను ఒక్కరిగా ఉండడం వల్ల నాకు హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అలాగే చాలా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పాఠశాల HM సార్ కి, అలాగే ఉపాధ్యాయులకి, పెద్దలందరికీ నాకు థ్యాంక్స్. డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సుబ్బమ్మదేవి స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫేర్ ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. తద్వారా నేను మా HM సార్ కి, సుబ్బమ్మదేవి స్కూల్లో చేస్తున్న మా తోటి ఉపాధ్యాయులకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలో అడవిలో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, అలాగే తుఫాను కారణంగా ఎడుచూసిన గుంతల్లో నీరు నిలబడి రాత్రి వేళల్లో మలుపుల్లో వేగాన్ని అదుపు చేయలేక వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని, గుడికి వచ్చే భక్తులు ఈ దారి వైపు ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నారని, కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు చెప్పారు. నా పేరు గుజ్జి రామారావు అండి. గుబ్బలమ్మ గుడికి వచ్చే భక్తులు రోడ్లు బాగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ప్రభుత్వం ఈ రోడ్లు పంజరమాడు నుండి గుబ్బలమ్మ గుడి దాకా వేయిస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కమిటీ తరఫున కోరుతా ఉన్నామండి. అలాగే గతంలో మాకు బస్సు సౌకర్యం ఉండేదండి. పంజరమాడు గుడి నుంచి కామవరానికి రోడ్లు బాగాలేక ఆ బస్సు నిలిపివేశారు. దాన్ని కూడా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. బస్సు లేక మా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మాకు బస్సు సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బస్సు ఈ రెండు కూడా చేసి పెడతారని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ఈశాన్య గణపతి గుడి రోడ్డు, శ్రీరామ్ నగర్ కాలనీ రహదారి అంతా ఎర్రబురద జలమయంగా మారిందని, అలాగే వాహనాలు, చిన్నపిల్లలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి బురద నీరు రాకుండా కట్టడి చేయాలని గ్రామస్తులు కోరారు. తుఫాను కారణంగా వర్షాలకి రోడ్లు జలమయమయ్యాయి. వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళిన వాహనాల వల్ల నీళ్ళంతా ఇంట్లోకి వెళ్తున్నాయి. కొంచెం అధికారులు పట్టించుకోవాలని అనుకుంటున్నాం. విద్యార్థులు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా వచ్చింది. బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కలవట్ యాప్ మానేసి తోరేశారంటే వినాయకుడు గుడి పక్కన పెద్ద డ్రైనేజ్ చేసి కలవట్టు పెడితే వాటర్ బ్లాక్. గురువారం పెదపాడు మండలంలోని వట్లూరు, పెదపాడు గ్రామాలలో రైతు సంఘ నాయకులు పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు. తాళగింజలు తయారయ్యి దిగుబడులు తగ్గిపోతాయంటూ కౌలు రైతులు రైతు సంఘం నాయకుల ముందు ఊహపోయారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు పంట నష్టాలను నమోదు చేయాలని కోరారు. ఎన్యూమరేషన్ కు ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, పంట నష్ట నమోదు నిబంధనలు సడలించాలని కోరారు. రైతులను పరిహారం కౌలు రైతుల పేర్లే కౌలు రైతుల పేర్లే కౌలు రైతుల పేర్లే కౌలు తీసుకోండి, పట్టుకోండి, ఇటు చూడండి.
కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు మొంతా తుఫాన్ వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాలకు పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ ఏలూరు జిల్లా పరిధిలో కూడా వరి పంటకి నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది. వరితో పాటు ఉద్యాన పంటలకి వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ పంట నష్టాలు నమోదు చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటాం అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఎన్యూమరేషన్ సంబంధించిన డైరెక్షన్ కానీ నిబంధనలు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి డైరెక్షన్ లేకపోవడం వల్ల మేము ఇంకా పంట నష్టాలు నమోదు చేయడం లేదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఎన్యూమరేషన్ టీములు ఏర్పాటు చేసి పంట నష్టాల నమోదుని చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ టీముల్లో కౌలు రైతులు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 33% పైగా నష్టం జరిగితేనే నమోదు చేస్తామని చెప్తున్న నిబంధనల్ని సడలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా నష్టపోయింది కౌలు రైతులు. మరి ఆ కౌలు రైతులకి ఇవాళ నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ చాలా మందికి CCRC కార్డులు లేవు. ఇవాళ ఈ క్రాప్ లో కౌలు రైతుల పేర్లు నమోదు కాలేదు. కాబట్టి వీటితో నిమిత్తం లేకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా కౌలు రైతుల పేర్లే నమోదు చేసి వారికే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకి మేము పరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా ఇన్సూరెన్స్ ప్రీమియంతో నిమిత్తం లేకుండా పంట బీమా పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆహార పంటలకైతే ఎకరానికి 25,000 రూపాయలు, వాణిజ్య ఉద్యాన పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శేషాద్రి నగర్ కాలనీలో 3 రోజుల నుంచి పడిన వర్షం కారణంగా ఇంకా జలదిగ్బంధనంలోనే చెరువును తలపిస్తున్న నగరంగా మారిందని ఎక్కడ చూసినా కాలువలా ప్రవహిస్తున్నా అలాగే రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలకు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని గ్రామ ప్రజలు వాపోయారు. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని అలాగే గ్రామీణ స్థాయిలో పెత్తందారులు కొనసాగిస్తున్న ఆర్థిక దోపిడీకి, శ్రమ దోపిడీకి, సామాజిక అణచివేతకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిందని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, సూర్యకిరణం, రామారావు, సీతారామయ్య తదితరులు తెలిపారు. ముప్పై 32వ జిల్లా మహాసభలో జయప్రదం చేయండి. వ్యవసాయ కార్మిక సంఘం 32వ మహాసభలో రవి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు మొదటిసారిగా మన టి నరసాపురంలో జరుగుతున్నాయి. ఈ 3 ఏళ్లకోసారి జరిగే మహాసభలు ప్రతిసారి ఏదో ఒక చోట జిల్లాలో జరిగేవి. ఇది మొదటిసారిగా టి నరసాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ మహాసభల్లో
ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, సాధక బాధకాలు, అలాగే వ్యవసాయ కార్మికులు, గ్రామీణ శ్రామికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో వాటి మీద ఇంకా ఏ రూపంలో పనిచేయాలి, ఎలా పనిచేయాలనే కర్తవ్యాలని దిశానిర్దేశం చేసుకునే పద్ధతుల్లో ఈ మహాసభలు జరుగుతాయి. ఇందులో వివిధ సమస్యల మీద, వ్యవసాయ రంగం సమస్యల మీద, వ్యవసాయ కార్మికులు, రైతులు, గ్రామీణ శ్రామికుల సమస్యల మీద తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా 5వ తేదీన భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు గారు హాజరవుతున్నారు. ఈ మహాసభ 5, 6 తేదీల్లో ఇక్కడే ఉన్నటువంటి ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఇందులో 28 మండలాల నుంచి ఎంపికైనటువంటి ప్రతినిధులు 200 మంది 2 రోజుల పాటు కూడా ఇక్కడ పాల్గొని జిల్లా వ్యాప్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు, రాబోయే కాలంలో ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చేయాల్సినటువంటి కర్తవ్యాల్ని ఈ మహాసభలో నిర్ణయించడం జరుగుతుంది. తొలిసారిగా టీనర్సాపురంలో జరుగుతున్న ఈ మహాసభల్ని టీనర్సాపురం మండల, పట్టణ ప్రజానీకం మనస్ఫూర్తిగా సహకరించి జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 5వ తేదీన జరిగే ప్రదర్శన బహిరంగ సభ ప్రధానంగా భూమి, ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ, అలాగే పామాయిల్ కార్మికుల సమస్యల మీద ఈ బహిరంగ సభ, మహాసభలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అనేక వందల ఎకరాల అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి సంపన్నులు ఆక్రమించి అనుభవిస్తా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.